జెర్రీ ఇప్పుడు ఇదే ఫేమస్. బిర్యానీలో జెర్రీ, చికెన్ లో జెర్రీ, ఆఖరికి వెజ్ మీల్స్ లో కూడా జెర్రీ దర్శనమిస్తోంది. గత కొద్ది రోజులుగా వద్దన్నా సరే ప్రతి హోటల్ ఫుడ్ లో జెర్రీ కనిపిస్తోంది. ఇప్పుడు విజయవాడలో అదే సీన్ రిపీట్ అయింది. ఈమె పేరు విజయభారతి. పని మీద విజయవాడకు వచ్చారు. వెజ్ ఫుడ్ కి ఫేమస్ అయిన సుబ్బయ్య గారి హోటల్కి వెళ్లి ఆర్డర్ చేశారు. వేడివేడి అన్నం, చుట్టూ రకరకాల కూరలు, వాటికి తోడు పొడులు, చట్నీలు చూసి ఆహా ఇవాళ అద్భుతంగా ఆరగించొచ్చు అనుకున్నారు. అలా తినడం మొదలు పెట్టారో లేదో వెజ్ లో నాన్ వెజ్ కనిపించింది. జెర్రీ దర్శనమిచ్చింది. ఇంకేముంది, మేడం అరిచారు, హోటల్ వాళ్ళు పరుగులు తీశారు. ఆ తర్వాత బుజ్జగించే ప్రయత్నాలు చేశారు కానీ మేడం నో కాంప్రమైజ్. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈమె హ్యూమన్ రైట్స్ కమిషన్ అధికారి కూడా. దీంతో అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా ఫుడ్ సేఫ్టీ వాళ్ళకు ఫోన్ కొట్టారు, హోటల్ ని సీజ్ చేయించేశారు. ముందు జగిత్యాలలో కూడా జెర్రీ వర్రీ చేసింది. ఉడిపి హోటల్కి వెళ్ళి ఇడ్లీ ఆర్డర్ చేస్తే ఇడ్లీతో పాటు జెర్రీ వచ్చేసింది. ఇంకేముంది, కస్టమర్ కస్సుమన్నాడు, ఓనర్ తో వాగ్వాదానికి దిగాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హోటల్ యాజమాన్యంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇలాగే గతంలో హైదరాబాద్ అబిడ్స్ లోని ఫేమస్ హోటల్ తాజ్మహల్ లో కూడా ఇదే సీన్ జరిగింది. కస్టమర్లకు వడ్డించిన పప్పులో జెర్రీ వచ్చింది. అప్పటికే సగం నష్టం జరిగిపోయింది. హాఫ్ ప్లేట్ ఖాళీ అయ్యాక కస్టమర్ కి అసలు విషయం తెలిసింది. ఇంకేముంది, యాజమాన్యంతో వాగ్వాదం. ఆ తర్వాత జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. చూస్తున్నారుగా, కల్తీ కల్తీ కల్తీ, లేదంటే నిర్లక్ష్యం. ఫేమస్ రెస్టారెంట్లైనా రోడ్ సైడ్ షాపులైనా ఎక్కడ చూసినా నిర్లక్ష్యం, కల్తీ కంపు కొడుతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడుల్ని నిర్వహిస్తున్నా ఇటు హైదరాబాద్ లో మేయర్ సైతం రంగంలోకి దిగి రైట్స్ లో పాల్గొన్నా యాజమాన్యంలో మాత్రం మార్పు రావడం లేదు. జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.